హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసినట్లుగానే ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చాలా కన్ఫ్యూజివ్ స్టేట్లో ఏంటంటే ఈ నియామక ప్రక్రియ జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మనకు ఒక షాకింగ్ అప్డేట్ రావడం జరిగింది. ఈ ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఆల్మోస్ట్ టీజీటీ పోస్టులు కానీ, కేర్ టేకర్లు కానీ, అలాగే డీసీఓ ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి చాలా గందరగోళం అయితే ఉండడం జరిగింది. సడన్గా డీసీఓ ప్రిన్సిపల్ పోస్టులకి మరి మెరిట్ లిస్ట్, వెరిఫికేషన్ లిస్ట్ ఇవ్వడం, షార్ట్ లిస్ట్ ఇవ్వడం, తర్వాత అది క్యాన్సిల్ చేసి మళ్ళా మరి క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్టు, అలాగే డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్టులు ఇవ్వడం, మరి ప్రాసెస్ సడన్గా 27వ తారీఖున వెరిఫికేషన్ అని చెప్పడం, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. సరే, ఇప్పుడు అసలు అప్డేట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ డిఎస్సి ఈ ప్రిన్సిపల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 27 పోస్టులు ఉన్నాయి. ఈ 27 పోస్టులకి క్యాండిడేట్స్ని పిలిచారు. క్యాండిడేట్లు పిలిస్తే ఆడవాళ్ళు 7 మాత్రమే సర్టిఫికేట్స్ కానీ, లేదంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో ఉన్నట్లుగా ఉన్నాయి. అంటే 7 మాత్రమే పోస్టులకు అర్హత సాధించారు. మొత్తం 27 మందిని పిలిస్తే ఆ 27 మందిలో 7 మాత్రమే పోస్టులకు అర్హత సాధించారు. కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఏంటంటే మొత్తం అందరూ కూడా ఎంతమంది అయితే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే వాళ్ళలో నుంచి ఎవరు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళను మాత్రమే రేపు పిలవడం జరుగుద్ది. ఇదిగోండి, దానికి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం జరిగింది. చూడండి, నోట్ ఫర్ డీసీఓ ప్రిన్సిపల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. చూడండి, ఆఫ్టర్ వెరిఫైయింగ్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఆఫ్ 27 ప్రిన్సిపల్ అండ్ DCO candidates, it was noticed that only 7 of them could produce original documents in support of their claims in their application regarding eligibility. అంటే అప్లికేషన్లో సబ్మిట్ చేసిన వారి క్వాలిఫికేషన్కి తగినట్లుగా వాళ్ళలో 7 మాత్రమే అన్ని సర్టిఫికేట్స్ చూపించగలిగారు. వాళ్ళు క్వాలిఫై అయ్యారన్నమాట. ఆ 7 మాత్రమే. కాబట్టి 27 పోస్టులు అంతమందిని పిలిస్తే 7 మాత్రం క్వాలిఫై అయ్యారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు క్వాలిఫై కాలేదు. అందుకే ఎయిటేజ్ మార్క్స్ కానీ, వాళ్ళ బోనస్ మార్క్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ ఎలిజిబిలిటీని కానీ అన్నింటినీ బేరీజ్ వేసిన తర్వాత 7 మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఇక హెన్స్ ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు కాల్ ఫర్ ద డాక్యుమెంట్స్ అప్లోడ్ ఆఫ్ ఆల్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆన్లైన్ సో దట్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ బి ఫిల్టర్డ్ ఇన్ వన్ గో అండ్ సెలక్షన్ ప్రాసెస్ కెన్ బి ఎక్స్పెడిటెడ్. ఇక్కడ చూడండి, అలా అందరూ కనుక ఇట్లా చూసుకుంటా 7 పిలవడం వలన అందరూ డిస్క్వాలిఫై అయ్యారు, 7 మాత్రం క్వాలిఫై అయ్యారు. కాబట్టి ఇలా చూసుకుంటా పోతే ఎవరు క్వాలిఫైడ్, ఎవరి దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్, లేకపోతే ఎవరు ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్గా ఫిల్ చేస్తున్నారని ఎవరికి తెలియదు. కాబట్టి అందరూ వాళ్ళ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళలో నుంచి క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్టు మరి ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఎస్ వాళ్ళు తయారు చేసుకుని వాళ్ళని మాత్రం పిలవడం జరుగుద్ది. అప్పుడు ఒక్కసారితో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. లేదంటే ఒక బ్యాచ్ని పిలుస్తారు, వాళ్ళు క్వాలిఫైడ్ క్యాండిడేట్ మళ్ళీ వాళ్ళని పంపించాలి, మళ్ళీ ఇంకో బ్యాచ్ని పిలవాలి, వాళ్ళు పోవాలి, మళ్ళీ పిలవాలి. ఇలా క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ దొరికేంత వరకు ఇలా ఫిల్టరింగ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా అందరూ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారంటే ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, ఎవరు క్వాలిఫైడ్, ఎవరు నాన్ డిస్క్వాలిఫైడ్, లేకపోతే ఎవరి దగ్గర అన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేశారు లేదు అని తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు మాత్రం పిలుస్తారు. దాంతో ప్రాసెస్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి వీళ్ళ అభిప్రాయం. కాబట్టి అందరూ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిందే. DCO క్యాండిడేట్స్, ప్రిన్సిపల్ క్యాండిడేట్స్ అందరూ కూడా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.